హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కమ్మగా నోరూరించి ఫేవరెట్ గోంగూర పులిహోరని చూపించబోతున్నానండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా నోరూరించి కమ్మని గోంగూర పులిహోరను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా పులిహోర కోసం అన్నం వండడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని బియ్యం అనేది ఉడకబెట్టుకోవాలి. ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. పులిహోరలోకి కావాల్సిన పొడిని చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాం. చేసుకున్నాక పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఎర్ర గోంగూరని తీసుకుని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కడిగి పెట్టుకున్న గోంగూరను ప్యాన్లోకి వేసుకుని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అనేది ఇలా ఫ్రై అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని అందులోకి వేసుకొని కలుపుకోవాలి. గోంగూర అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. నూనె అనేది ఇంత బాగా పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో నూనె అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం 1/2 స్పూన్ వరకు ఇంగువను వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారాక గోంగూరను తీసుకుని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నం అనేది వాచుకుంటే ఇంత పొడి పొడిగా వస్తుంది. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర ముద్దని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నోరు ఊరిపోతుంది కదా, కొంచెం సేపు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకును, 2 ఎండుమిర్చిని, 2 పచ్చిమిర్చిని వేసి మంచిగా కలుపుకొని ఆ పెట్టిన పోపుని అన్నంలోకి వేసి మంచిగా కలుపుకోవాలి. పుల్లగా గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా గోంగూర పులిహోరని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.